హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే గుడ్డు పులుసు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా గుడ్లని మునిగే వరకు వాటర్ పోసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత కర్రీకి సరిపడా కారాన్ని వేసుకోవాలి. నేనైతే 2½ స్పూన్స్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి. తర్వాత టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత 1 టీ స్పూన్ నువ్వుల పొడి, చిటికెడు గరం మసాలా వేసి ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎగ్స్ పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.